Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 253. కర్ణ వెనక్కి తిరిగి చూడగానే విరాట్, విరాజ్, దీక్షిత, వీక్ష, రక్ష, స్నేహ, సంగవి, నవీన్, ప్రవీణ్, సౌజన్య అందరూ నిలబడి బ్రతిమలాడు అన్నట్టుగా చూస్తూ ఉండడంతో, మీరందరూ ఏం చేస్తున్నారు? నా పెళ్ళాన్ని ఎలా కరిగించాలో నాకు తెలుసు, మీరందరూ దొబ్బేయండి అన్నాడు. నీకు చేత కావట్లేదని చెప్పరా అనగానే, నీకు బాగా చేతనవుతుంది కదా, అందుకే నీ పెళ్ళం ఈ ఊరికి వచ్చినప్పుడు అలిగితే మొన్న మొన్న తనకి సర్ప్రైజ్ ఇచ్చావని కర్ణ అంతే వెటకారంగా అనగానే విరాట్ గొంతు సవరించుకుని దిక్కులు చూస్తూ ఉంటే దీక్షిత నవ్వుకుంది. అబ్బబ్బా! ఎన్ని రోజులకి నా కళ్ళు పుణ్యం చేసుకున్నాయని వీక్ష అంటూ ఉంటే, ఏంటి వాళ్ళిద్దరూ అలిగి కొట్టుకుంటుంటే నీకంత హ్యాపీగా ఉందా? అని విరాజ్ అడిగేసరికి, నీ బొంద నేననేది అలా కాదు. మా బావని ఎప్పుడు దక్ష బ్రతిమాలుకునేది. మొదటిసారి దాన్ని మా బావ బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. అందుకే చాలా హ్యాపీగా ఉందని వీక్ష చెప్పేసరికి, శాడిస్ట్ దానా! నీకు శాడిస్ట్ లక్షణాలు చాలా ఉన్నాయి అన్నాడు విరాజ్. నీ మీద తెగ జాలి కలుగుతుంది బ్రో నాకు అని విరాట్ అనగానే, అంత జాలి ఎందుకు కలుగుతోందని వీక్ష వెటకారంగా అడిగేసరికి, నీలాంటి రాక్షసిని లైఫ్ లాంగ్ ఎలా భరిస్తాడో ఏంటో అని భయం వేస్తోంది అనగానే విరాజ్ నవ్వుకుంటూ ఉంటే, ఎంతైనా ఆ బావకి మరదలు కదా, అలాగే ఉంటుంది అని అంటూ వచ్చింది బామ్మ. మీరందరూ ఇక్కడే నిలబడి సోది పెడతారా? లేకపోతే నాకు, నా పెళ్ళానికి కొంచెం ప్రైవసీ ఇస్తారా? అని కర్ణ వెటకారంగా అడిగేసరికి, సరేలే పదండి. వాడు పెళ్ళాన్ని మీ అందరి ముందు బ్రతిమాలుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. పదండి వెళ్ళిపోదామని బామ్మ చెబుతూ ఉంటే, వెళ్ళండి. వీళ్ళెవరైనా పైకొచ్చారనుకో కాళ్ళు విరగ్గొట్టేస్తాను అని చెప్పాడు. ఏంట్రా బెదిరిస్తున్నావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నీ పెళ్ళాన్ని కరిగించు అని విరాట్ అనగానే, నువ్వు నోరు మూసుకోరా. పెళ్ళాన్ని బ్రతిమాలుకోవడం గురించి నువ్వు నేను మాట్లాడుకుంటే బాగోదు అన్నాడు కర్ణ. ఆ మాటకు అందరూ పుసుక్కున నవ్వేసరికి, ఒరేయ్, నువ్వు కంబైన్డ్‌గా నీ పరువు, నా పరువు ఇద్దరి పరువు తీస్తున్నావురా అని చెప్పడంతో, అందుకే ఇక్కడి నుంచి దొబ్బేయండి. లేదంటే పోతుంది పరువు అన్నాడు కర్ణ. సరేనని అందరూ వెళ్ళిపోతుంటే, ఒరేయ్, నన్నేమైనా హెల్ప్ చేయమంటావా అని విరాట్ అడిగేసరికి, దీక్షిత, వీడి కాళ్ళు విరగ్గొడితే నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా అనగానే, అస్సలు ప్రాబ్లం లేదు కర్ణగారు. వీలైతే మూతి కూడా పగలగొట్టండి. ఈ మధ్య ప్రతిదానికి నోరు తెరిచి వాగడం ఎక్కువైపోయింది అని దీక్షిత కోపంగా చెప్పేసరికి, అంత బంపర్ ఆఫర్ అక్కర్లేదులే అని చెప్పి విరాట మొహం అదోలా పెట్టుకుని కిందకి వెళ్ళడంతో నవ్వుకుంటూ కిందకెళ్లారు అందరూ. బేబీ డోర్ తీయవే అని కర్ణ నెమ్మదిగా డోర్ మీద కొడుతుంటే, నేను మీతో మాట్లాడను అని చెప్పాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే, ఏంటే భయం పోయిందా? ఎక్కువ మాటలొస్తున్నాయి అన్నాడు. మీరు చేసేదానికంటే నేను మాట్లాడేది చాలా తక్కువ కాబట్టి సైలెంట్‌గా కిందకెళ్ళండి. మీరెంత బ్రతిమాలినా డోర్ మాత్రం ఓపెన్ చేయను అనగానే, అయితే డోర్ పీకేసి లోపలికొస్తాను అనగానే, అంత సీన్ లేదు. ఇవి 100 ఏళ్ల నాటి గట్టి డోర్స్. అంత ఈజీగా డోర్ ఓపెన్ అవ్వదు అని అంది దక్ష.
ఈ తలుపులు 100 నాటివైతే నాకు 28 ఏళ్ళు మాత్రమే. సో, యంగ్‌గా ఉన్న నేను ఓల్డ్‌గా ఉన్న ఈ డోర్స్‌ని ఈజీగా పీకేస్తాను కదా! అనగానే సంతోషించానులే. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. నేనిప్పుడే మిమ్మల్ని చూడాలని అనుకోవడం లేదు అనగానే రాక్షసి నా వీక్‌నెస్ చూసి ఆడుకుంటున్నావు కదా! డోర్ ఓపెన్ చేయవే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే, ఆహా! మీరు ప్లీజ్ అని పిలవడం మొదటిసారి చాలా బావుంది అనగానే టైం చూసి ఆడుకోకే రాక్షసి డోర్ ఓపెన్ చెయి అన్నాడు. ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఏం చేస్తారు? చిలిపిగా ఏదైనా చేస్తారా? అని అడిగేసరికి లేదు నీ మూతి పగలగొడతాను. ముందు డోర్ ఓపెన్ చేయవే అని కోపంగా అరిచాడు. అందుకే డోర్ ఓపెన్ చేయడం లేదు. పోవయ్యా! నేను డోర్ ఓపెన్ చేయను గాక చెయ్యను. మన ఇంత ఇంపార్టెంట్ డేని మీరు పాడు చేశారు అనగానే డోర్ ఓపెన్ చేయి దానికి న్యాయం నేను చేస్తాను అనగానే అక్కర్లేదు. బయలుదేరండి. వెళ్లి ఎక్కడెక్కడ ఏ విలన్ గాడు ఎంటర్ అవుతున్నాడో వెతుక్కొని వాళ్ళతోనే బ్రతకండి అని కోపంగా చెప్పి సైలెంట్‌గా పక్కకు తిరిగి పడుకుంది దక్ష. రాక్షసి ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి బయటికి రావే. అప్పుడు చెప్తాను నీ సంగతి అని కర్ణ కిందకి వెళ్ళగానే ఏంట్రా వర్కౌట్ అవ్వలేదా అని విరాట్ పగలబడి నవ్వుతూ ఉంటే, నిన్ను ఆగరా పుండు మీద కారం చల్లుతావేంట్రా ఎదవన్నారు ఎదవ అని అంటూ అక్కడే ఉన్న చీపురు కట్ట తీసుకుని వెంటపడేసరికి వామ్మో దాంతో కొడితే చచ్చూరుకుంటాన్రా అని చెప్పి దీక్షిత వైపు చూసి ఏంటే సినిమా చూస్తున్నావు? నీ పసుపు కుంకుమలు వాడి చేతిలో ఉన్న చీపురు కట్ట మీద ఆధారపడున్నాయి. వాడి కాళ్ళు పట్టుకొని నా భర్తని ఏం చేయొద్దని బ్రతిమాలాలి కదా అనగానే ఇదంతా నీ నోటి దురద వల్ల. నాకేం వచ్చింది? ఏమైనా చేసుకో అని అంది దీక్షిత. ఒరేయ్! ఒరేయ్! అది ఇంట్లో ఒకటే చీపురు కట్ట ఉందిరా! దాన్ని పక్కన పెట్రా! నువ్వు నీ పెళ్ళానికి కోపం తెప్పించి పాపం వాడిని కొడతాను అంటావేంటి? వాడు కనీసం వాడి పెళ్ళానికి లేట్ అయినా సర్ప్రైజ్ ఇచ్చాడు. నువ్వేమిచ్చావు? మీకెంత ముఖ్యమైన రోజు తనకి బాధ మిగిల్చావు. ఈరోజు తన గురించి మాత్రమే ఆలోచించాల్సిన నువ్వు వేరే ఎవడినో కలవడానికి పోతే నీ పెళ్ళానికి కోపం రాకుండా ఎలా ఉంటుందిరా? అని అడిగింది బామ్మ. అందరూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి నానమ్మ. అసలు నేనేదో తప్పు చేసి, పాపం చేసినట్టుగా మాట్లాడతారే గాని, వాడినలా వదిలేస్తే వాడు కరెక్ట్ టైంకి వచ్చి ఏదైనా ప్రమాదం తలపెడితే అప్పుడేం చేసేవారు? చూడండి పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అని మీరే చెప్పారు. అలా నా ఇంపార్టెంట్ డేని మిస్ చేసుకోవడం నాకు కష్టంగానే ఉంది. కానీ నేను వెళ్ళింది ఆ డేని పూర్తిగా ఎంజాయ్ చేయాలి. అంటే నాకు శత్రువులు అనేవాళ్ళు ఉండకూడదు. నాకు డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. అందుకే వాడు ఊర్లోకి వచ్చాడు. ఎవరికీ తెలియకుండా ఊర్లో మకం వేయబోతున్నాడు అని తెలిసి వాడి సంగతి చూడాలని వెళ్ళాను. అది నా తప్పా? అని అన్నాడు కర్ణ కోపంగా. నిజమేరా! నువ్వు ప్రశాంతంగా నీ ప్రేమని నీ భార్యతో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నావు కాదని అనడం లేదు. అలాంటప్పుడు దాన్ని చెడగొట్టుకొని మరి వెళ్ళడం ఎందుకు అనేది మాత్రమే మేం చెబుతున్నాం. నాకు, విరాజ్‌కి చెప్పి ఉంటే మేం చూసుకునేవాళ్ళం కదా! నవీన్ కూడా ఉన్నాడు. ఇంతమంది చేయలేనిది నువ్వొక్కడివే చేస్తావా? అన్నాడు విరాట్. నా శత్రువుని మీరందరూ సంహరిస్తే అందులో నా గొప్పతనం ఏముందిరా? వాడు నాకు శత్రువు. నా భార్యని ఇబ్బంది పెట్టాలని అనుకున్నాడు కాబట్టి వాడికి బుద్ధి చెప్పాల్సింది నేనే అన్నాడు. బలాబలాలు తేల్చుకోవడానికి గొప్ప కాదా అని ప్రూవ్ చేసుకోవడానికి ఇదేమి పోటీ కాదురా!
ఇక్కడ ఎవరికి ఛాన్స్ దొరికితే వాళ్ళు శత్రువులను సంప్రదించడానికి ట్రై చేయాలి. సరే అదంతా వదిలేయి. దక్షని ఎలా బ్రతిమాలాలి అనేది ఆలోచించు. మేం వెళ్లి ఉదయ్ గాడి మీద కేస్ పెట్టేసి లాయర్‌తో మాట్లాడడానికి ఆలోచిస్తామని విరాట్ చెప్పేసరికి, అక్కర్లేదు వాడి సంగతి సెల్లులో నేనే చూస్తాను అనగానే, అదిగో ఇదే వద్దని చెప్పేది. అక్కడ నీ పెళ్ళాం నీ మీద అలిగి కూర్చుంటే ఈ టైంలో నువ్వు ఆ ఉదయ్ గాడిని చూడ్డానికి వెళ్తానంటావేంటి? నీ పెళ్ళాం కంటే వాడే అందంగా ఉన్నాడా? అని అడిగింది బామ్మ. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.